ఆనాడైనా ఈనాడైనా దేవుని పక్షంగా పనిచేసే ఏ పనివాడైనా యథార్థవంతుడై ఉంటే, సత్యవంతుడై ఉంటే, దేవుని యొక్క నియమమును అనుసరించి దేవుని యొక్క నియమములో ప్రజలు నడవాలని కోరుకునే ఏ పనివాడైనా ఏం చేస్తాడంటే ప్రజల యొక్క క్షేమాన్నే కోరుకుంటాడు. ఒకనాడు ఇర్మియా కోరుకున్నది నష్టమా క్షేమమా? అప్పీల్ చేసేదేంటి రాజుకి? ఇప్పుడు నష్టాన్ని కోరుకుంటున్నాడంట. బబులోని చెరకు పొమ్మని చెప్పటము, బబులోని యొక్క రాజు యొక్క కాడి కిందకి వెళ్ళమని చెప్పటం ప్రజలకు ఎలాగని అర్థమవుతుంది? ప్రజల అధికారులు ఎలాగని అర్థం చేసుకొని మాట్లాడుతున్నారు? దురుద్దేశంతో రాజుకి అప్పీల్ చేశారంట. వీడు ప్రజల యొక్క నష్టమును కోరేవాడే కానీ క్షేమమును కోరేవాడు కాదు. రాజు ఈ మాటలు వింటే విచారణ చేయాలి. నిజంగా ఇది నష్టం కలిగించేదా, క్షేమం కలిగించేదా? దేవుని యొక్క ప్రవక్త కదా, దేవుని ప్రవక్తలు దేవుని పక్షంగా మాట్లాడతారు కదా, దేవుని సందేశాన్ని వినిపిస్తారు కదా. ప్రవక్త ఏది మాట్లాడినా సరే ప్రజలు మేలు కోరే మాట్లాడతాడు కదా అనేటువంటి